గురువారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బాలికల జూనియర్ కళాశాలలో లయన్స్ క్లబ్ డైమండ్ కపుల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ అధ్యాపకులు ఉపాధ్యాయులు ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారని, ప్రస్తుతం సమాజంలో వారు ఉన్నత స్థానంలో ఉన్నారని తెలిపారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు కనిపిస్తున్నాయని, విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు కృషి చేయాలని కోరారు. టీచర్లు పట్టుదలతో పనిచేస్తే సమాజానికి ఆణిముత్యాల లాంటి పౌరులను తయారు చేయవచ్చని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు ధ్యేయంగా క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యా వ్యవస్థ అభివృద్ధికి కళాశాల అధ్యాపకులందరూ సర్వేపల్లి రాధాకృష్ణను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను కార్పొరేట్ విద్యా వ్యవస్థకు దీటుగా సామాజిక బాధ్యతగా అధ్యాపకులు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ఓరుగంటి పరమేష్, భవానీ, గుండా రమేష్, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. ప్రయత్నం చేసి అంచనంచలుగా పైకొచ్చి అతను ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా దేశానికి సేవలు అందించాడు. వారి జన్మదినం సందర్భంగా వారికి నమస్సుమాంజలి సమర్పిస్తూ వారి జన్మదినాన్ని టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం. అయితే మేము చిన్నప్పుడు, మేము కూడా టీచర్స్ డే ఉన్నప్పుడు నేను ఇక్కడే బాటసింగారం, మన బార్డర్లో ఉంటుంది ఒకటి, మీ అందరికీ తెలుసు, దాదాపుగా బాటసింగారంలో హై స్కూల్ చదివాను. అక్కడ చేస్తున్నప్పుడు మేము అందరం టీచర్లుగా వ్యవహరించాము. మీరు చేశారో చేయలేదో తెలియదు. టీచర్స్ డే అంటే మేము టీచర్లు ఏమో వచ్చి ఓన్లీ అబ్జర్వ్ చేస్తారు. ఆ రోజు వాళ్ళ సెలవు, సెల్ఫ్ గవర్నమెంట్ డే గుర్తున్నాను, సెల్ఫ్ గవర్నమెంట్ డే అంటాం ఆ రోజు. మనము టీచర్స్, నేను హెడ్ మాస్టర్గా యాక్ట్ చేశాను, అది గుర్తొస్తుంది. ఇక్కడ చూస్తే హెడ్ మాస్టర్, స్కూల్ లీడర్ ఉంటుంది, అప్పుడు నర్సరీ ఉన్నట్టు ఇక్కడ నర్సరీ ఎట్లయితే యాక్ట్ చేస్తుందో అక్కడ నేను ఆ రోజుల్లో 1986 నేను అక్కడ హెడ్ మాస్టర్ నరసింహయ్య గారు అని ఉన్నారు. చాలా చక్కని, చాలా మంచి హెడ్ మాస్టర్ ఆయన వల్లనే మేము ఈ స్థాయికి వచ్చాము. నేను అక్కడ మా ఊరు అబ్దుల్లాపూర్మెంట్ కబడ్డీ, అక్కడి నుంచి అందరూ హైదరాబాద్ పోతుంటారు, హైదరాబాద్ పోతారు. కానీ మేము అక్కడి నుంచి సైకిల్ మీద ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఎందుకు? బాటసింగర వెనక్కి వచ్చేవాళ్ళం. మా ఫాదర్ వాళ్ళు అంతా వెరిఫై చేస్తే హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్ బాటసింగరం హైయెస్ట్. మంచి టీచర్స్ ఉన్నారు, నరసింహ గారి ఆధ్వర్యంలో మంచి టీచర్స్ ఉన్నారు. అక్కడికి వెళ్ళేవారు. వాళ్ళని గుర్తు చేసుకుంటాను. వాళ్ళందరూ కూడా, మా టీచర్స్ అందరూ కూడా నమస్సుమాంజలి తెలియపరుస్తూ మంచి కార్యక్రమం ఈరోజు మీరందరూ మనకు ఎవరైతే అంటే డిఫరెంట్ యాంగిల్లో కార్మికులు, కర్షకులు, ఆ తర్వాత అన్ని రంగాలు, అన్ని వృత్తులను కలబోస్తే ఒక టీచర్ నా లెక్కలో శిల్పి, ఒక ముక్కలు చెప్పాలంటే శిల్పి. మనలో ఉన్నటువంటి విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు ఏదైతే జ్ఞానాన్ని సముపార్జించారో ఆ జ్ఞానాన్ని మీకు రంగరించి మీకు ఒక శిల్పిలాగా ఒక శిల్పాన్ని తయారు చేస్తారు మిమ్మల్ని. అంతేనా? ఆ విధంగా తయారైతేనే మనం అనుకున్న లక్ష్యాలను చేరగలుగుతాం. గురువులు నిష్కలంకులు, ఏమి కపటం లేకుండా మీకు వాళ్ళకు ఉన్నటువంటి సబ్జెక్టును చెప్తే దాన్ని మీరు రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకునేది మీ కెపాసిటీని బట్టి ఉంటుంది. అందరూ టీచర్లందరికీ విద్యార్థులు సమానులే. కొంతమంది ఉన్నత స్థానాలకు ఉంటారు, కొంతమంది అక్కడే ఉంటారు. అంటే నువ్వు రిసీవ్ చేసుకోలేదు, నా లెక్కలో రిసీవ్ చేసుకోలేకపోయినావు. టీచర్లు చెప్తారు, చెప్పిన దాన్ని మనము రిసీవ్ చేసుకొని మనకు ఉన్నటువంటి దాన్ని, జ్ఞానాన్ని మనం డెవలప్ చేసుకుంటే ఉన్నత స్థానాలకు ఎదుగుతాం. కాబట్టి మనందరినీ ఈ రకంగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తూ టీచర్స్ కష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ టీచర్స్ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే రాబోయే రోజుల్లో మీరు విద్యార్థులందరికీ కొద్దిగా టీచర్స్ చెప్పిన తర్వాత రాబోయే రోజుల్లో మీరంతా కూడా భావి భారత పౌరురాలు, అంతేనా? భావి భారత నిర్మాతలు. కాబట్టి మీరంతా ఇంటర్మీడియట్. మేడం చెప్పారు ఇప్పుడు సుధారణ సందర్భంగా మా కళాశాలలో, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గురు పూజోత్సవాన్ని స్టూడెంట్స్ బృందం, నజ్రీన్ అనే విద్యార్థి నాయకత్వంలో నా కళాశాల అధ్యాపకేతర బృందానికి
మొత్తానికి కూడా గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించలేనిది. ఈ కార్యక్రమ నిర్వహణలో షాల్స్ మేము కూడా ఉపాధ్యాయుల సన్మానించడానికి ముందుంటామంటూ నా ఒక్క ఫోన్ కాల్కి స్పందించి వచ్చిన వాస్వి క్లబ్ ఆఫ్ డైమండ్ నల్గొండ క్లబ్, వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ ఓరగంటి పరమేష్ గారు, గుండా రమేష్ గారు, గుండా భవానీ గారు ఆర్సి, వీళ్ళందరూ కలిసి సమాజంలో గురువుల స్థానాన్ని గుర్తించి మా కళాశాలకు వచ్చి మా కళాశాలలో నా అధ్యాపక సిబ్బందిని, అధ్యాపకేతర సిబ్బందిని అందరినీ సన్మానించినందుకు చాలా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా గర్వంగా ఫీల్ అవుతూ, ఈ సన్మానాలన్నీ మా మీద బాధ్యతను పెంచినట్లుగా ఫీల్ అవుతూ, మా ఉద్యోగాలకి, మా వీధులకి, మా విద్యార్థులకి, సమాజానికి మేమందరము పునరంకితం అవుతామని, ఇంకా మంచి మంచి పనులు చేయడానికి మా బాధ్యతను పెంచిందని, మాలో ఒక పరివర్తనని, బాధ్యతని, మా గౌరవాన్ని, మా రెస్పాన్సిబిలిటీస్ని, మా డ్యూటీస్ని మళ్ళీ గుర్తు చేసే సన్మానంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు. జై వాసవి గురు పూజ దినోత్సవ శుభాకాంక్షలు. వాసవి క్లబ్ నల్గొండ డిమాండ్ కపుల్స్ వారి ఆధ్వర్యంలో మరియు ప్రిన్సిపాల్ సుధారాణి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో మేము భాగస్వాములు కావాల్సింది. జై వాసవి. తర్వాతనే గాడ్. ఇక్కడ చెప్పేది ఫస్ట్ దేవుని కాదు, మాతృ పితృ గురువు. అలాగే మన చిన్నప్పటి సంధి అమ్మ పెంచుతుంది, తండ్రి సంరక్షిస్తుంటాడు. నీ జీవితాన్ని నిలబెట్టేది ఉపాధ్యాయులే. నువ్వు ఏ విధంగా నడిస్తే ఆ విధంగానే వెళ్ళిపోతారు. మీరు నడిచే విధానం బట్టే ఉపాధ్యాయులు. ఇప్పుడు మన టెక్నాలజీ పెరిగింది, ఎన్నో పెరిగినాయి, కానీ పాజిటివ్ గా ఉపయోగించలేదు. మనం ఇప్పుడు స్టూడెంట్స్ లోకము నెగటివ్ గా ఆలోచిస్తున్నారు. యూట్యూబ్ అని, ఫేస్ టైమ్ అని ఏదేదో వస్తున్నాయి, కానీ దాన్ని డెవలప్మెంట్ చేసుకోమని మీ యొక్క విద్యార్థులకు ఇస్తే దాన్ని ఉపయోగించుకోకుండా వేరే ఉంటున్నారు. కానీ ఇప్పుడు టర్నింగ్ పాయింట్ మీద ఇది. ఇంటర్ వరకు ఒకే విధంగా వస్తున్నటువంటి కాలేజ్ ఇది. దీని తర్వాతనే డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, ఎవరు కానీ ఇక్కడి నుంచే టర్నింగ్ అవుతారు. మీ భవిష్యత్తు ఈ ఉపాధ్యాయుల చేతుల మీద, మీ మీదనే ఆధారపడింది. మీ భవిష్యత్తు మీరే నిర్ణయించుకోవాల్సి వస్తుంది. వాళ్ళు సహకారం చాలా చేస్తారు ఉపాధ్యాయులు, కానీ నిర్ణయించుకునేది మాత్రం మీదే. ఏ లెవెల్ పోవాలనుకున్నా మీరే, ఏ దానికి పోవాలనుకున్నా మీరే. కానీ ఈ ఫేస్ టైమ్లు, యూట్యూబ్లు అన్నీ మర్చిపోయి ఈ పరీక్షా కాలంలో ఇంటర్ వరకు మీరు చదువుకున్నంత వరకు ఎంతసేపు ఉన్న ఉపాధ్యాయుల క్రమశిక్షణతోటి మీ యొక్క బుక్స్ను మీరునే దాంట్లో మైండ్లో పెట్టుకుంటే మీరు లైఫ్లో ఎంతో మంది సర్వేపల్లి రాధాకృష్ణ అంతటి వారిగా పోగలుగుతారు. సుమారు 137వ సంవత్సరం సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి నడుపుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలను బట్టి మనం చేస్తున్నాం. ఈరోజు యావత్